Today, let's see a Python program to copy contents of one file into another file. ఇక్కడ మనకి సోర్స్ ఫైల్ ఉంది కదా, ఈ సోర్స్ ఫైల్ ఉన్న టెక్స్ట్ అంతా కూడా మనం ఇంకొక ఫైల్లోకి కాపీ చేయాలి. ఫస్ట్ ఈ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుందాం. లెట్స్ ఓపెన్ ద ఫైల్ విత్ ఓపెన్ ఫైల్ నేమ్ source.txt అండ్ దీన్ని మనం జస్ట్ రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ రీడ్ మోడ్ హియర్ అండ్ లెట్స్ రీనేమ్ ఇట్ యాజ్ f1. నౌ ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, కంటెంట్ ఈక్వల్ టు f1. ఈ ఫైల్లో ఉన్న డేటాని మనం జస్ట్ రీడ్ చేసుకుంటున్నాం. రీడ్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ఆ రీడ్ మెథడ్. ఈ రీడ్ మెథడ్ ఏం చేస్తుంది, ఫైల్లో ఉన్న డేటా అంతా రీడ్ చేసుకొని ఈ కంటెంట్ అనే వేరియబుల్ని స్టోర్ చేసుకుంటుంది. నౌ ఇప్పుడు ఈ కంటెంట్లో ఉన్న డేటాని ఇంకొక ఫైల్లోకి మనం కాపీ చేయాలి. ఫర్ దాట్ అగైన్ విత్ ఓపెన్ లెట్స్ గివ్ అ ఫైల్ నేమ్ యాజ్ destination.txt అండ్ దీన్ని మనం రైట్ మోడ్లో ఓపెన్ చేసుకోవాలి. బికాస్ దీంట్లో కంటెంట్ని మనం రాస్తున్నాం కాబట్టి రైట్ మోడ్ ఇచ్చాం యాజ్ f2. నౌ f2 డాట్ రైట్ మెథడ్ ఏం చేస్తుంది, ఇన్పుట్గా టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ని తీసుకొని దాన్ని ఫైల్లోకి రైట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రైట్ మెథడ్ యూస్ చేస్తాం. సో f2 డాట్ రైట్ ఆఫ్ దేన్ని రైట్ చేయాలి, మనం ఆల్రెడీ డేటాని రీడ్ చేసుకొని కంటెంట్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం కదా, సో ఆ వేరియబుల్ని ఇక్కడ మనం పాస్ చేయాలి. ఇక్కడ destination.txt అని ఇచ్చాం కదా, ఒకవేళ ఈ ఫైల్ నేమ్తో ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంటే అందులో ఉన్న కంటెంట్ మొత్తం రీప్లేస్ అయిపోయి మనం ఏదైతే రీడ్ చేసుకున్నామో ఆ కంటెంట్ని కాపీ చేస్తుంది. ఒకవేళ అసలు ఈ ఫైల్ నేమే లేకపోతే ఈ ఫైల్ని క్రియేట్ చేసుకొని మనం రీడ్ చేసుకున్న కంటెంట్ కాపీ చేస్తుంది. ఓకే, నా ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాం. ప్రింట్ ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ. నౌ లెట్స్ రన్. ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ డెస్టినేషన్ ఫైల్ కూడా క్రియేట్ అయింది అండ్ దీంట్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా దీంట్లోకి కాపీ అయిపోయింది. క్లియర్. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ మోడ్ ఇక్కడ మనం అపెండ్ మోడ్ కూడా ఇవ్వచ్చు. అపెండ్ మోడ్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ ఫైల్ లేకపోతే ఫైల్ని క్రియేట్ చేసుకుంటుంది. ఒకవేళ ఫైల్ ఉంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న కంటెంట్కి మనం ఏదైతే న్యూ కంటెంట్ రీడ్ చేసుకొని కాపీ చేస్తున్నామో ఆ కంటెంట్ జస్ట్ యాడ్ చేసుకుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్. క్లియర్. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి.